ఇప్పటికే వాస్తవంగా మన దేశంలో మంచి లెక్చరర్ లేరా? మన దేశంలో మంచి విద్యా సంస్థలు లేవా? అద్భుతమైనటువంటి విద్యా బోధన చేయగలిగినోళ్ళు. కాపోతే కమిటెడ్‌గా ఉండాలి, కష్టపడాలి. వస్తాయి. చక్కగానే మంచి మార్కులతో మంచిగానే పాస్. కాకపోతే ఇక్కడ చదివి, ఇక్కడ పాసయ్యి, ఇక్కడ కంపెనీల్లో దేన్నన్నా పట్టుకొని, ఆ తర్వాత విదేశాలకెళ్ళడం కంటే, డైరెక్ట్‌గా అక్కడే చదువుకుంటే, అక్కడే ఉద్యోగాలొచ్చేస్తాయి అన్నటువంటి ధోరణితోనే మనోళ్ళందరూ ప్రపంచంలోని 200 దేశాలకెళ్తుంటారు. ఎందుకంటే, మొదట్లో పల్లెల నుంచి పట్టణాలకెళ్ళాలనుకున్నారు. పట్టణాల నుంచి నగరాలకెళ్ళాలనుకున్నారు. నగరాల నుంచి మెట్రో నగరాలకెళ్ళాలనుకున్నారు. మన లైఫ్ స్టైల్ చేంజ్ అన్నటువంటిది ఓ నిరంతర ప్రక్రియ. తర్వాత విదేశాలకెళ్ళి సెటిల్ అవ్వడం అన్నటువంటిది ఇప్పుడు ప్రతిష్టాత్మకం. పక్కింటోడికి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా అబ్బాయి ఇంగ్లాండ్‌లో ఉన్నాడు, మా అమ్మాయి సౌదీ అరేబియాలో ఉంటుందండి. ఇట్లాంటిది ఇది గొప్పగా చెప్పుకోవడం అన్నట్టు. అబ్బా! వాళ్ళకేమి డాలర్లలో డబ్బులొస్తాయి. వాళ్ళు సూపర్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటంతో తృప్తి. ఇదొక సాటిస్ఫాక్షన్. నిరంతరం కష్టపడే దాంట్లో ఇదొక సాటిస్ఫాక్షన్. అందుకోసం పిల్లల్ని విదేశాలకి సంబంధాలకి పెళ్ళిళ్ళు చేయడం, విదేశాల్లో ఉద్యోగాల కోసం, చివరికి విదేశాల చదువులకు మా అబ్బాయి డిగ్రీకి విదేశాలకెళ్ళాడండి. ఇంటర్ ఇక్కడే చదివాడు గాని అన్నటువంటి రూట్‌లో చెప్పుకుంటున్నటువంటి రోజులు. దీన్ని అడ్డుపెట్టుకునేనే మన దేశపు సొమ్ములు ఆ దేశాలకు పోతున్నాయి అక్కడ చదువుల కోసం అని చెప్పి. వాస్తవంగా అక్కడికెళ్తున్నటువంటోళ్ళు అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలన్నటువంటి. ఇది గమనించినటువంటిది. అక్కడ ఉపాధి అవకాశాలు, అక్కడ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాయని అమెరికా ఇప్పుడు మనోళ్ళకి 1,00,000 ఆంక్షలు పెట్టింది. బ్రిటన్ మనోళ్ళని నానా తిప్పలు పెడుతోంది. అక్కడ అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు తాజాగా మనకు కొత్తగా వచ్చినటువంటి అంశం కెనడా. అంతకుముందే చెప్పుకున్నాం. ఇదివరకు వచ్చేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిందని. ఈ ఏడాది 80% తగ్గిపోయింది. అంటే ఇదివరకు 100 మంది ఎళ్తే ఇప్పుడు 20 మందికి మాత్రమే అనుమతిస్తోంది. తద్వారా క్రమంగా సీన్ మారుతోంది.